మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన విత్తనాలను అభివృద్ధి చేసే క్రమంలో వరి పంట ఆశించినంత దిగుబడి లేదని వారు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరియు తెలంగాణ విత్తనాలు అభివృద్ధి సంస్థ తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ ఆధ్వర్యంలో కమిటీగా రూపొందించి ఈ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్త క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. ఈ గ్రామ చివరిలో వివిధ రైతులకు సంబంధించిన వరి పంటలను పరిశీలించడం జరిగింది. పంట వివిధ దశల్లో ఆశించిన చీడపీడలు, పంట యొక్క పెరుగుదల, వరిలోకి వచ్చే పిలకల సంఖ్య మరియు పంట యొక్క అభివృద్ధిలో కీలక దశలను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్తో పాటు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, డాక్టర్ ఏ నిర్మల, సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, తెలంగాణ విత్తన మరియు సేంద్రియ ధృవీకరణ సంస్థ సహాయ సంచాలకులు శివకుమార్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ అతుల్ కుమార్, వ్యవసాయ అధికారి రాజు నారాయణ, వ్యవసాయ టెక్నికల్ అధికారి నందన, గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. మా గ్రామానికి డిఏఓ గారు సైంటిస్టులు రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ మా 42 మంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. గత 26 తారీఖు నాడు స్థానిక ఏఈఓ గారికి అలాగే స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి వచ్చి ఒక పని చూసుకోపోయారు. మళ్ళీ ఇప్పుడు మా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మొన్న. దానికి అనుగుణంగా వీళ్ళు వచ్చారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం పంట నష్టపోయింది. ఒక ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలకు వెళ్తాం కూడా చాలా గగనం ఉన్నది. దాంతో చాలా రైతులు అందరూ నష్టపోతారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతకందరూ రాకుండా ఉన్నది. ఒక రైతు అయితే స్థానిక సూపర్వైజర్ చెప్పిన మందులు కొడితే 2 ఎకరాలన్నర మొత్తం మాడిపోయింది. దాంతో ఆయన సావిశరణం అని అంటే మేము అందరం భరోసానిస్తూ ఆయనకు ఆదుకోవడం కొద్దిగా ఆయనకు ధైర్యం ఇచ్చినాం. దానికి అనుగుణంగా ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ విత్తనాలు ఇచ్చిన కంపెనీ మీద తగిన డిఏఓ గారు పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే రైతులకు ఎకరాకు 80,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళ నుంచి ఇప్పించాలని మేము మనవి చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా దాన్ని ఎంతకైనా తెగించి రోడ్డు మీదకి వచ్చి రైతుల సత్తా ఏందో మేము చూపిస్తామని మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.